సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 2 రోజుల బోనాల జాతరకు భారీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాలకు బ్రహ్మ ముహూర్తంలో మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. ఇక అమ్మవారికి కుటుంబ సమేతంగా తొలి బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రభుత్వం తరపున మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 10:30 గంటలకు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం. సాధారణ భక్తులకు వేకువజాము నుంచే దర్శనం కోసం అనుమతించారు అధికారులు. గతంలో ఎన్నడూ లేని విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 150 సీసీ కెమెరాలతో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు పోలీసులు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటల 15 నిమిషాలకు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తర్వాత ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆలయానికి వస్తూ ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం పరిసరాలు, క్యూలైన్లలో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు చేశారు. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు ఘనంగా ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారని చెప్పారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. 1815వ సంవత్సరం నుండి హైదరాబాద్ ప్రజల, తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు, వారి అన్ని రకాల అభివృద్ధి కోసం వెలిచినటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారు లష్కర్ బోనాలు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా, ఆర్భాటంగా, అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం, దేవాదాయ శాఖ, మిగతా అన్ని శాఖలు కలుపుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు సౌకర్యాలు అన్ని రకాల కల్పించే విధంగా ఆ అమ్మవారి సేవ చేసుకునే అవకాశం ప్రకారంగా ఈ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాటు చేస్తారు. జూన్ 26 నాడు గోల్కొండ జగదాంబ మాత తొలి బోనంతో ప్రారంభమైన ఈ ఆషాఢ మాస బోనాలు 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము, ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి లష్కర్ బోనాల దినం. ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా దర్శించుకునేటువంటి ఈ రోజు ఉదయం మంగళ హారతి తీసుకున్న తర్వాత భక్తులకు దర్శనం ప్రారంభమై సర్వేజన సుఖినోభవ, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా తప్పకుండా అమ్మవారి ఆశీర్వచనం, తెలంగాణ ప్రజల భవిష్యత్ అందరికీ సుఖప్రదంగా, సంతోషంగా ఉండే విధంగా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన. రైట్, ఇక లష్కర్ బోనాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చంద్రిక అందిస్తారు. చంద్రిక, బోనాల ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? భక్తుల రద్దీ ఎలా ఉంది అక్కడ? మాధురి, చూస్తున్నావు కదా, ఇవాళ మన లష్కర్ బోనాలు అయితే షురు అయినాయి. సో పొద్దుగాలనే 4 గంటల 10 నిమిషాలకు బ్రహ్మ ముహూర్తంలో కూడా అమ్మవారికి విశేషమైన పూజలు నిర్వహించి మన బోనాల వేడుకలను అట్టహాసంగా, అంగరంగ వైభవంగా కూడా ప్రారంభించారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం భక్తుల కోలాహలం అయితే పెరిగింది. ఎంతో నిష్ఠతో, నియమాలతో కూడా బోనాన్ని చేసి పూజించి అమ్మవారికి ప్రసాదం వండి అమ్మవారికి సమర్పించడానికి ఎన్నో ప్రాంతాల నుండి కూడా ఎంతో మంది భక్తులు లక్షలాదిగా కూడా అమ్మవారి దగ్గరకు బోనాలు ఎత్తుకొని రావడాన్ని మనం చూస్తున్నాం. ఎంతో చక్కగా పసుపు కుంకుమలతో ఎంతో చక్కగా నిండుగా అమ్మవారిని అనుకుని పూజించి బోనాన్ని తలపై మోస్తూ కూడా ఇక్కడ క్యూ లైన్లో భక్తులందరూ వస్తున్నారు. సో ఇప్పుడు మన లష్కర్ బోనాల దగ్గర మాత్రం
భక్తుల కోసం విశేషమైన ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా అన్ని రకాలుగా భక్తులకి అన్ని వసతులు కూడా కల్పిస్తూ చాలా ఫ్రీగా లైన్లన్నీ సాఫీగా సాగేటట్టు, మామూలుగా దర్శనం చేసుకునే వారికి కూడా చాలా సాఫీగా త్వరగా దర్శనం అయ్యేటట్టుగా కూడా లైన్స్ ఏర్పాటు చేశారు. అలాగే బోనాలకి కూడా స్పెషల్గా 2 లైన్స్ని ఏర్పాటు చేశారు. అలాగే శివశక్తులు రావడానికి కూడా వాళ్ళకంటూ కూడా స్పెషల్ దర్శనం ఇవ్వడానికి కూడా వాళ్ళకి ప్రత్యేకించి ఒక లైన్ ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఎటువంటి లోపాలు లేకుండా ఎటువంటి పొరపాట్లు జరగకుండా కూడా బోనాల ఏర్పాట్లు అనేది స్టార్ట్ అయినాయి. లష్కర్ బోనాలకి మన హైదరాబాద్ ప్రసిద్ధి అని చెప్పాలి. లష్కర్ బోనాలంటేనే మన హైదరాబాద్. సో తెలంగాణలో కూడా ఎంతో చక్కగా ఈ బోనాలు అనేది నిర్వహిస్తూ ఉంటారు. సో ఉజ్జయిని మహాంకాళి అంటే ఎక్కడో మన తెలంగాణలోని ప్రతి ఒక్క ప్రాంతం నుంచి అంటే అన్ని ప్రాంతాల్లో సుమారుగా వారి ఏరియాస్లో ప్రాంతాల్లో ఉన్న అమ్మవార్లకి పూజలు చేస్తూ ఉంటారు, అక్కడ బోనాలు సమర్పిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి మాత్రం అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఉదయాన్నే తెల్లవారుజామున ఎటువంటి పొరపాట్లు జరగకుండా అమ్మవారిని పూజిస్తారు. ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ఇక్కడ బోనాలు తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. సో ఉజ్జయిని మహాంకాళి విశిష్టత గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి గురించి తెలుసు, అమ్మవారి మహిమ గురించి తెలుసు. ఎంతో మహిమ గల దేవత కాబట్టి ఇక్కడ ఆషాఢంలో చాలా మంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి చూస్తూ ఉంటారు. సో తెలంగాణలో బోనాలు అంటేనే ప్రత్యేక వేడుక. సో రాష్ట్రం అంతా అమ్మవారి గుళ్ళల్లో కూడా ఆషాఢ మాసంలో బోనాలు ఎక్కించడం అనేది మన ఆనవాయితీ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మన బోనాలు. అయితే సికింద్రాబాద్లో అమ్మవారు మనకి బోనాలు నిర్వహించడం ద్వారా ఎటువంటి వ్యాధులున్నా వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధులు కానీ ప్రమాదాలు కానీ ఏవైనా సరే అమ్మవారు తొలగిస్తుంది అని చెప్పి భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ సంవత్సరం బోనాలు సమర్పించి అమ్మాయి ఏడంతా కూడా చల్లగా చూడు తల్లి, అన్ని ప్రమాదాల నుంచి రక్షించు తల్లి, మమ్మల్ని కాపాడు తల్లి అంటూ కూడా వేడుకుంటారు అమ్మవారిని. చాలా నియమ నిష్టలతో బోనాలు చేసి అమ్మవారికి సమర్పిస్తుంటారు. సో అంత నిష్ఠగా తీసుకొచ్చే బోనాలు ఎత్తుకొని కూడా మహిళలు నడవడాన్ని మనం క్యూ లైన్ ద్వారా చూస్తున్నాం కదా. సో మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. సో పొద్దుగల నుంచి చూస్తుంటే కనుక పొద్దుగల కొంచెం రష్ తక్కువ ఉన్నప్పటికీ ఇప్పటికి చాలా రష్ పెరిగిందనే చెప్పాలి. రష్ పెరిగింది కాబట్టి ఆ బోనాలకి ఎక్కడా కూడా ఆగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. పోలీస్ బందోబస్తు సుమారు 2500 మందికి పైగా సిబ్బందిని కూడా పోలీసు సిబ్బందిని నియమించారు. సో ప్రతి క్షణం డీసీపీ ఆధ్వర్యంలో కూడా నార్త్ జోన్ డీసీపీ లక్ష్మీ పెరుమాల్ నేరుగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే రాణిగంజ్ నుంచి రామ్గోపాల్పేట పిఎస్ నుండి కూడా ఒక 2 లైన్స్, అలాగే బాటా షోరూమ్ నుంచి 2 లైన్స్, అలాగే రైల్వే స్టేషన్ నుంచి కూడా 2 క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. అలాగే 16 మీటర్లకి ఒక ఎమర్జెన్సీ గేట్ని ఏర్పాటు చేసి ఏదైనా అవసరం వస్తే కనుక వెంటనే తీసుకెళ్లేందుకు 16 మీటర్స్కి ఒక ఎమర్జెన్సీ గేట్ని ఏర్పాటు చేసి ఇక్కడ తీసుకువెళ్ళడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్ని కూడా పెట్టారు. అలాగే ఎనీ టైం వాటర్ బాటిల్ అంటే క్యూ లైన్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం నీరసం అలా రాకుండా వాటర్ బాటిల్స్ కూడా ఇస్తున్నారు. అయితే ఉదయాన్నే మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే 10:30 నుంచి 11 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తారు అని అయితే తెలుస్తోంది. సో సీఎం రేవంత్ రెడ్డి రాక దృష్ట్యా కూడా అన్ని బందోబస్తు ఏర్పాట్లు అయితే పకడ్బందీగా చేశారని చెప్పొచ్చు. సుమారు 200కు పైగా సీసీ కెమెరాస్తో నిఘా ఏర్పాటు చేశారు. అలాగే జోగినీలు కూడా బోనాలు ఎత్తుకొని నృత్యం చేస్తూ వస్తుంటారు. సో వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకించి వాళ్ళకు కూడా స్పెషల్గా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. అయితే ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో కూడా బంగారు బోనాలు అనేది సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి. సో బంగారు బోనాలు కూడా ఉదయాన్నే బంగారు బోనం నిన్న ఆల్రెడీ సమర్పించారు. సో ఈ మొదటి బోనం సమర్పించిన తర్వాత బోనాలు అనేది స్టార్ట్ అయింది. సో అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనాల్ని మనం చూస్తున్నాం. ఒకసారి జనాలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మారేడుపల్లి. ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారా బోనాలు? ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి ఇంత దూరం వచ్చి అమ్మకి బోనం సమర్పిస్తుంటే? బాగుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కోరిన కోరికలు ఏమైనా తీరాయి ఇక్కడ? తీరాయి మేడం. ఎలా చేస్తారంటే ఇప్పుడు కొందరు మాట్లాడకుండా చేస్తారు, కొందరు చాలా నియమాలతో పాటిస్తుంటారు. మీరు ఎటువంటి నియమాలు పాటిస్తుంటారు బోనం చేసేప్పుడు? నేను ఫుడ్ అయితే ఏం తీసుకోను బోనం ఇక్కడ సమర్పించేదాకా. ఓకే అండి, అలాగే భక్తులతో మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి? మీకు ఎలా అనిపిస్తుంది బోనం సమర్పించడం? వెరీ గుడ్. బట్ యాక్చువల్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బోనంకి సపరేట్ లైన్ ఉంటుండే, ఫ్రీ ఫ్లో ఉంటుండే.
బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 45 మినిట్స్ అయిపోయింది, ఇంకా లైన్ మూవ్ అవ్వట్లేదు, వెరీ స్లో. ఓకే ఓకే, మనం చూస్తున్నాం కదా సపరేట్ లైన్ అయితే కేటాయించారు. అలాగే మనం మరికొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఆర్చిగుట్ట. ప్రతి సంవత్సరం బోనాలు సమర్పిస్తారా అమ్మకి? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైమా? ఎలా అనిపిస్తుంది మరి ఇంత దూరం వచ్చి అమ్మకి బోనం సమర్పించడం? చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, చూస్తున్నాం కదా అమ్మకి ఫస్ట్ టైం బోనం సమర్పించే వాళ్ళు కూడా ఉన్నారు మాధురి. ఫస్ట్ టైం సమర్పిస్తున్నా కూడా ఎంతో చక్కగా ఓర్పుతో కూడా అమ్మకి బోనం సమర్పించడానికి క్యూ లైన్లో వెళ్తున్నారు. అమ్మ మీరు ఎక్కడి నుంచి? మేము అలవాళ్ళ నుండి వచ్చినాము. చాలా సంతోషము. అమ్మవారి పూజ అంటే ఎప్పటినో తయారై వస్తుంది. అమ్మ ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అనేది? బాగున్నాయండి. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? మేము 7:30, 7:45 ప్రాంతం వచ్చాం. అది త్వరగానే జరుగుతుంది కదా దర్శనం? లేట్ అవుతుంది లాస్ట్ అయిపోయినా. ఓకే ఓకే, కొంచెం రష్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం లేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి అంటే ప్రతి సంవత్సరంతో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కూడా ఈసారి రష్ ఎక్కువ ఉందనే చెప్పుకోవచ్చు. సో అందుకని కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పుకోవచ్చు. బట్ ఎక్కడ కూడా లైన్స్ అనేది మాత్రం ఆగడం లేదు. బోనాలకి ప్రత్యేకించి లైన్ ఉండడం, అలాగే ఒడిబియ్యం సమర్పించడానికి కూడా ప్రత్యేకించి లైన్ అనమాట. ఈ లైన్ అనేది ఒడిబియ్యం కానీ బోనాలు కానీ సమర్పించే వారి లైన్, అలాగే దర్శనానికి సపరేట్ లైన్ ఉంది. సో ఎటువంటి ఎక్కడ కూడా ఆగకుండా పోలీసులు ఫాస్ట్గా వెళ్ళేటట్టుగా మాత్రం ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఆషాఢ మాసం గురించి వస్తే కనుక ఆషాఢంలో అమ్మవారు పుట్టినిల్లు అయిన మన ప్రాంతానికి వస్తుంది. సో అందుకే అమ్మవారికి మన ఇంటి ఆడపడుచుకి తెలంగాణలో విశిష్టమైన గౌరవం ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు నిర్వహించి నిండు మనసుతో ఒడిబియ్యం కానీ మన ఇంట్లో నుంచి అమ్మవారికి భోజనం అంటే బోనం ద్వారా భోజనం సమర్పించడం అనేది మన సాంప్రదాయం, మన సంస్కృతి అని చెప్పుకోవచ్చు. సో మన బోనాలు అందుకోవడానికి, మన ఒడిబియ్యం నింపుకోవడానికి అమ్మగారి ఇల్లైన మన ఏరియాకి, మన ప్రాంతంలోకి వచ్చి మనం ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా స్వీకరిస్తుంది. 15 రోజుల పాటు కూడా ఇక్కడ లష్కర్ బోనాలు అనేది అట్టహాసంగా కూడా జరుగుతాయి. 15 రోజుల నుంచి అమ్మవారు ఘటాల రూపంలో కూడా భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఘటాల రూపంలో విశేషమైన పూజలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇవాళ బోనాల తర్వాత రేపు ఉదయం రంగం భవిష్యవాణి ఉంటుంది. రంగం భవిష్యవాణిలో అమ్మవారు తన పలుకులలో రాష్ట్రాన్ని మంచిగా, రాష్ట్ర ప్రజల్ని ఆశీర్వదిస్తూ ఈ సంవత్సరం పాటు కూడా రాష్ట్రంలో ఎటువంటి పరిణామాలు ఉంటాయి, అమ్మ ఎలా రక్షిస్తుంది అనేది తన పలుకుల ద్వారా వివరించి అందరినీ ఆశీర్వదించి కూడా తిరిగి అంబారిపై అత్తవారింటికి బయలుదేరుతుంది అనేది ఇక్కడ ప్రతీతి. అలాగే మాధురి, మనం ఇక్కడ పక్కన చూస్తే అమ్మవారి పక్కన మరో విగ్రహం కూడా ఉంటుంది, మాణిక్యాలమ్మ దేవి. సో మాణిక్యాలమ్మ దేవి అంటే ఇప్పుడు మనం ఉజ్జయిని మహంకాళిని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చాం కాబట్టి ఉజ్జయిని మహంకాళి అని పేరు ఉంది. అలాగే మాణిక్యాలమ్మ అయితే ఇక్కడే ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని స్థాపించేటప్పుడు అలా తోడుతూ ఉంటే, నీళ్ళ కోసం బావి తోడుతూ ఉంటే బావిలో వెళ్ళింది మాణిక్యాల అమ్మవారు. సో మాణిక్యాల అమ్మవారు అప్పుడు ఒక 6 ఏళ్ల బాలికపైకి వచ్చి, నేను మాణిక్యాలమ్మ దేవిని, నన్ను మా అక్క మహంకాళి పక్కనే నెలకొల్పి ఆమెతో పాటు నాకు పూజలు నిర్వహించాలి అని చెప్పడం వల్ల ఇక్కడ మనకి ఇద్దరు అమ్మవార్లు కూడా పక్క పక్కనే ఉండి మహంకాళి అమ్మవారు, మాణిక్యాలమ్మ కూడా మన పూజలన్నీ కూడా అందుకుంటుంటారు. మన అందరినీ కూడా దీవిస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మనం చూస్తే రాష్ట్రంలో కొంచెం ఈ అగ్ని ప్రమాదాలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పోవడానికి నివారణ కోసం, అలాగే అమ్మవారు రక్షించడం కోసం కూడా భక్తులు ప్రత్యేకంగా కోరుకుంటున్నారు, విశేష పూజలు చేస్తున్నారు అని అయితే చెప్పుకోవచ్చు. సో మరి కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మరి ఇక్కడే అండి, పోయి కూడా ఒడిబియ్యం సమర్పిస్తున్నారు అమ్మకి. ఒడిబియ్యం అంటే ఏమేమి సమర్పిస్తారు? అందులో అమ్మవారికి బియ్యము, కుడకలు, వక్కలు, పూలు, చీరే. బోనం చేశారా? బోనం చేస్తాము. ఎప్పుడు చేస్తుంటారా? ఇదే ఫస్ట్ టైమా? లేదండి, ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాం. 100 సంవత్సరాలు బోయోలో బోనాలు అంటే పేరు వెళ్ళింది బొయ్యగూడలా. మా అత్త వాళ్ళ నాది 5వ పీడి ఇప్పుడు నడుస్తుంది. అప్పటి ఉంది అమ్మకు మొక్కుతో చేస్తూనే ఉంటాం మేము. అప్పుడు చిన్నగా ఉండే తల్లి అప్పుడు ఇట్లా వంగిపోతుంటాం. నయమయ్యాల రోజు ఇంత పెద్ద ఇంత మంచి. ఎలా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం ఇలా బోనాలు చేయడం, అమ్మని దర్శించుకోవడం? చాలా సంతోషం, చాలా బాగా అనిపిస్తుంది. అనుకున్న పని మాకు అవుతుంటుంది. అవి మనం దలుచుకొని పోతే ఎక్కడ పోయినా పని అవుతుంది. చూస్తున్నాం కదా, అందరూ అమ్మవారిని ప్రతి సంవత్సరం సుమారు 100 సంవత్సరాల నుంచి కూడా అంటే ఇక్కడ చాలా ప్రాచీన కాలం నుంచి కూడా వాళ్ళు ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాం అనేసి చెప్తున్నారు. అదొక ఆనందం, అదొక సంతృప్తి అని కూడా చెప్తున్నారు. అలాగే మనం లైన్లో చూస్తే వెనక తొట్టెల చూసారా, మల్లెపూలతో అమ్మవారిని తొట్టెల రూపంలో తీసుకొస్తున్నారు. సరే మాట్లాడి చూద్దాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి?
మోనో మార్కెట్. ఇలా తొట్టెలు అమ్మవారికి ప్రతి సంవత్సరం సమర్పిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాం. ఎలా అనిపిస్తుంది ఇలా చేయడం? మాకు 10 సంవత్సరం ఇట్లా చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది మా సార్ చేయించండి, సి మధుసూదన్ అండి, మోనో మార్కెట్ జనరల్ సెక్రటరీ. అంటే ఇది మీకు ఇట్లా ఆచారమా లేకపోతే మీకు చేయాలనిపించి ఇలా చేస్తారు? ప్రతి సంవత్సరం ఇట్లనే చేస్తాం. చూస్తున్నారు కదా, అమ్మవారికి ఇట్లా మల్లెపూలతో తొట్టెలు అలంకరించి ప్రతి సంవత్సరం ఇలా అమ్మవారికి సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ప్రతి సంవత్సరం సుమారు 10 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నామని చెప్తున్నారు. అంటే ఈ తొట్టెల్లో కూడా అమ్మవారు ఉన్నారు అన్నట్టుగా వాళ్ళ నమ్మకం అనమాట. సో తొట్టెల ద్వారా కొంతమంది ఒడిబియ్యం, అలాగే కొంతమంది బోనాలు ఇలా అమ్మకి సమర్పిస్తూ ఉంటారనమాట. అదొక నమ్మకం. అమ్మ బాగా చూస్తుంది అని చెప్పేసి, దీవించు అని చెప్పేసి అమ్మను వేడుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ 43 కులవృత్తుల వారు కూడా ఈ జాతరలో అమ్మకు సేవలు చేస్తారు. అంటే ఓన్లీ ఒక కులం మాత్రమే అని కాకుండా 43 కులవృత్తుల వారు, అంటే ప్రతి ఒక్క కులం కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి సంబంధించింది ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అలాగే 18 శక్తి పీఠాల్లోని సప్తమాతృలకు కూడా బోనాలు సమర్పించడం అనేది మన తెలంగాణ సంస్కృతి. అలాగే సప్తమాతృకలలో కూడా పెద్దవారు మన మహాకాళి అమ్మవారు. మహాకాళికి ముందుగా బోనాలు సమర్పించిన తర్వాత ఇక మొత్తం అంతటా కూడా తెలంగాణ ప్రాంతం అంతా కూడా బోనాల పండుగ, బోనాల జాతర అయితే షురూ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మనం చూస్తున్నాం ఇక్కడ సైడు విఐపీలకి కూడా స్పెషల్గా ఎంట్రీ అనేది ఇస్తున్నారు. ఎక్కడ కూడా లైన్స్ ఎటువంటి ఇబ్బంది జరగకుండా విఐపీలకి స్పెషల్గా వివిఐపీలకు కానీ విఐపీలకు కానీ స్పెషల్ లైన్స్ ద్వారా వాళ్ళని పంపించడాన్ని మనం చూస్తున్నాం. భక్తులకు కూడా విఐపీలతో ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తుల లైన్ నిరంతరం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వారి సతీమణి బోనం తీసుకుని రావడాన్ని మనం చూస్తున్నాం. అమ్మకి బోనం సమర్పించడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చారు. సో వారి సతీమణి బోనం ఎత్తుకొని లోపలికి వెళ్ళడాన్ని చూస్తున్నాం. అలాగే మరికొన్ని బోనాలు కూడా వెళ్తున్నాయి. సో విఐపీలకి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. విఐపీలు వస్తే కూడా భక్తులకు ఎటువంటి దర్శనానికి చూస్తే ఎక్కడ కూడా బోనాలు అనేది ఆగడం లేదు. బోనాలు వెళ్తున్నాయి, ద సేమ్ టైం దర్శనం కూడా జరుగుతూ ఉంది. అలాగే విఐపీలకి కూడా జరుగుతూ ఉంది. ఇంకా విఐపీల విషయానికి వస్తే ఉదయమే పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే నార్త్ జోన్ డీజీపీ లక్ష్మీ పెరుమాల్ నేరుగా నిరంతరం ఇక్కడ ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారనే చెప్పొచ్చు. అలాగే అక్కడ వాటర్ బాటిల్స్ కానీ అంబులెన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఇక మనకి రాణిగంజ్ నుంచి రామ్ గోపాల్పేట్ పిఎస్ నుంచి కూడా ఒక 2 లైన్స్ అనేది ఏర్పాటు చేశారు. అంటే అక్కడ 2 లైన్స్, మొత్తం 6 లైన్స్ అనమాట. అలాగే బోనాలకి సపరేట్ లైన్. ఇక అమ్మవారి ఆలయం చూసుకుంటే గనక 15 రోజుల పాటు ఇక్కడ ఉత్సవం జరుగుతుంది కాబట్టి మొత్తం అలంకరణ కానీ, అమ్మవారి ఫ్లెక్సీస్ కానీ, అమ్మవారి రూపులు కానీ నిండుగా పూలతో ఎంతో వైభవంగా అలంకరించారని చెప్పొచ్చు. ఇక 10:30 నుంచి 11 గంటల మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సో దానికోసం ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఇది మాధురి ప్రెజెంట్ ఎక్కడైతే బోనాల లైన్స్ అయితే ఆగడం లేదు, అన్ని ఏర్పాట్లు చేశారు పకడ్బందీగా. ఉజ్జయిని మహాంకాళి లష్కర్ బోనాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సో ఇది ఓవర్ టు యూ స్టూడియో.